అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం రండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్నాను. చికెన్ తీసుకొని అందులోకి కారము, పసుపు, ఉప్పు, కొంచెం పెరిగేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. మసాలా దినుసులు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అది వేడైన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, 2 బిర్యానీ ఆకులు మధ్యలోకి తుంచుకొని వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అలా వేగిన దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చికెన్ యాడ్ చేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకి 2 టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయండి. అది టమాటా కొంచెం మగ్గుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతుంది దగ్గరికి. ఇలా మగ్గిన దాన్ని ఒక్కసారి కలుపుకొని అందులోకి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషం మూత పెట్టేసి తీసేయండి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ.